హాయ్ వ్యూవర్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుట్టే ప్రతి వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో అయితే 3 ఇయర్స్ బేబీకి బార్బీ గర్ల్ డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ అందులో కోట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కోట్ పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఫ్రాక్ మాత్రం స్టిచ్చింగ్ చేశాను. ఫ్రాక్ వచ్చేసి 3 లేయర్స్. నెక్స్ట్ బాడీ పార్ట్ వచ్చేసి పైన పార్ట్ వచ్చేసి నేను 11 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. నెక్స్ట్ 5.5 ఇంచెస్ వెడల్పు. నెక్ వచ్చేసేటప్పటికి 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రాక్లో పైన పార్ట్ మాత్రమే చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ సాటిన్ క్లాత్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. 3 లేయర్స్ వేసి స్టిచ్చింగ్ చేశాను. ఇలాంటివి కుట్టడం ఎంత కష్టంగా ఉంటుందో కుట్టిన తర్వాత చూడడానికి కూడా అంతే నీట్గా ఉంటాయి. చూడడానికి కూడా అంతే లుకింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. 3 ఇయర్స్ బేబీకి 2 మీటర్స్ తీసుకున్నాను. సాటిన్ కట్ చేసుకునేటప్పుడు, సాటిన్ ఆర్ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మనకు కింద వచ్చిన నెట్టింగ్ కట్ వర్క్తో వచ్చింది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ వర్క్తో వచ్చింది. కట్ వర్క్ కొంచెం పైన వరకు కట్ చేసుకోవాలి. మనం కింద వరకు కాకుండా పైన వరకు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి లైనింగ్ పైన పెట్టుకొని మిడిల్లో వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్స్ట్ సాటిన్ కింద పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడైతే పైన ఉన్న లైనింగ్ మనం ఉల్టా తీసేసుకుంటే స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. పైన వచ్చేసి లైనింగ్, మిడిల్లో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, కింద వచ్చేసి సాటిన్ క్లాత్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ బాడీ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాకుండా సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్దగా పెట్టుకునేటప్పటికి అవి అంత లుకింగ్గా ఉండవు. ఫ్రిల్స్ వచ్చేసి చిన్నగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుంటూ మనం లెంత్ చూసుకొని నడుం దగ్గర లెంత్ చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సాటిన్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రిల్స్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ పైన పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లోపల లైనింగ్ పెట్టుకొని క్యాన్ కుట్టుకొని నెక్స్ట్ జాయింట్ చేసుకోవాలి. పైన పార్ట్ కూడా చూడండి. షోల్డర్కి పైపింగ్ ఇచ్చాను. షోల్డర్ పైపింగ్ ఇవ్వడం వల్ల మనం మామూలుగా ఫ్రాక్ వేసినా కూడా కోట్ వేయకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యాన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే 1.5 మీటర్ క్యాన్ తీసుకొచ్చాను. నెక్స్ట్ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి కట్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఎక్కువగా ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే, మనకి ఎక్కువగా పఫీగా రావాలనుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నార్మల్గా అనుకుంటే లైట్గా సరిపోతుంది. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది చూడండి.